నేను ప్రాణత్యాగానికైనా తయారు, కానీ అవనిగడ్డ వేరే వాళ్ళ చేతులకు మాత్రం పోనివ్వను. పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. జన సైనికులు టీడీపీకి చాలా ఫేర్గా ఉన్నారు, కానీ టీడీపీ వాళ్ళు జన సైనికులకి ఫేర్గా ఉన్నారా లేదా? జనసేన నుంచి తెలుగుదేశానికి జరిగేటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం నుంచి జనసేనకు కూడా జరగాలి. జరుగుతుంది అంటారా? ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ రేపటి రోజు ఏమైనా అటు ఇటుగా అయితే నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టాను. పవన్ కళ్యాణ్ గారితోనే ఇది అంతం అవ్వాలని నేను ఆలోచిస్తాను. మేడంకి బాగాలేకపోయినా కొంచెం ఒక సీరియస్ కండిషన్తో బాధపడ్డారు ఆవిడ. 2024లో మళ్ళీ రీట్రిగర్ అయింది. ఇప్పుడు రైట్ లింఫ్ నోడ్లో క్యాన్సర్. మీరు ప్రజల్లో ఉండాలి అని కోరుకునే భార్య మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. దాంట్లో అంటే నేనైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అన్న అన్యాయం చేయరు అనే నమ్ముతున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కొన్ని రోజుల క్రితము ఈ సార్ని కలిసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినరు. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఇవన్నీ విన్న తర్వాత తప్పకుండా మళ్ళీ ఒకసారి కలవాల్సిందే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసినా నేను ఇక్కడికి. కానీ ఈసారి నాకు సార్తో పాటు మేడం కూడా కనిపించారు అన్నట్టు. సో వాళ్ళిద్దరూ కూడా జనసేనకి ఎంత పని చేయడానికైనా రెడీ అని చెప్పి పాపం ఆవిడ అంటే మామూలుగా పిల్లలు మీకు తెలుసు కదా ఎట్లుంటుందో, పిల్లలతో పాటు భార్య ఉంటేనే భర్త ఏదైనా పని చేయగలుగుతాడు బయట, అంత మా గొప్పతనం. బట్ ఫిర్బీ అయినా కానీ అవన్నీ కాదు, మాకు ప్రజలే ఇంపార్టెంట్ అని ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మేడం కూడా ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరూ నా ముందున్నారు. వాళ్ళే మీ అందరికీ బాగా తెలుసు, బండ్రెడ్డి రామకృష్ణ గారు అండ్ వాళ్ళ వైఫ్ బండ్రెడ్డి గీత గారు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరితోని చాలా ముచ్చట్లు మాట్లాడే ఉన్నాయి. ఎందుకంటే మీరు వింటున్న వార్తలన్నిటిపైన అన్ని ఆన్సర్లు ఇవాళ వస్తాయి. చూడండి సార్. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మమ్మ నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. సో యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ ఒక్కలే ఉన్నారు. ఏంటి సార్ మీరు ఒక్కలే ఉన్నారు, మేడం లేరు అంటే మరి పిల్లలు ఎగ్జామ్స్ ఇవన్నీ అని చెప్పేసి అప్పుడు. కానీ ఆ రోజే నాతో అన్నారు కూడా, డెఫినెట్గా ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా నా ప్రజలు అనుకుంటా ఆవిడ కూడా వచ్చేస్తుంది. చూడండి ఆవిడ ఏమి ఎక్కువ రోజులు నన్ను వదిలిపెట్టి ఉండదు, ఆవిడ కూడా ఇండియాకి రావాలి, ఇక్కడ ప్రజలతో ఏంటి మమేకం అవ్వాలి, ఏంది ఎట్లుంది ఏదో చెయ్యాలన్న ఒక ఆత్రత ఎక్కువ అని చెప్పి ఆ రోజే అన్నారు సార్ నాతో. సో మేడం మరి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు 10 days అవుతుంది. 10 days అయింది. సో 10 days నుంచి సార్తో తిరుగుతున్నారు కాబట్టి, సార్తో ఉంటున్నారు కాబట్టి, మరి మీ నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు తెలుసు ఒక లీడర్ అనగానే పొద్దున్న లెగంగానే అసలు పడుకోనివ్వకుండా జనాలు వస్తూనే ఉంటారు. ఇదంతా ఈ పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా చూసి చాలా ఓవర్వెల్మింగ్గా, అంటే ఇంత ప్రజాదరణ పొందుతున్నారు, ఈయన ఇంత సేవ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టి ఈయన శ్రమ అంతా అది చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని, అలాగే నా భర్తతో నేను స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ. ఎందుకంటే పొద్దున్న లేసేసరికి ఆయన వెళ్ళిపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఎక్కువగా ఇక్కడే ఉన్నారు కాబట్టి, ప్లస్ నేను ఇక్కడ ఉన్నా కూడా నా పనుల్లో నేను ఏదో టెస్ట్లని అయ్యని తిరుగుతున్నా కానీ ఆయనకి నాతో స్పెండ్ చేసే అంత టైం కూడా మా ఇద్దరికి లేదు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో అవినిగడ్డ కానీ, ఇటు పెడన్లో ఏదన్నా వచ్చినా మచిలీపట్నం లేదు. ఎందుకంటే ఆయన ఈ అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు కాబట్టి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఏ సమస్య వచ్చినా అసలు ముందు నేనున్నాను అంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే ప్రజలు కూడా ఇంటికి వచ్చి కింద ఆఫీస్లో మీట్ అవ్వడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, నేనున్నాను అని వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం, అదంతా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులే కదా మనకి బ్లెస్సింగ్స్. చాలా గొప్ప విషయం ఏంటి అంటే ఇందులో నిజంగా సార్, నేను రావడానికి ముందు తెలుసుకున్న విషయం, నేను అది ఎందుకు అది మీరు ఎన్క్లోజ్ చేస్తేనే నేను చెప్పొచ్చు, లేదంటే అది మీ పర్సనల్ విషయం అని చెప్పలేదు. కానీ మేడంకి బాగాలేకపోయినా కొంచెం ఒక సీరియస్ కండిషన్తో బాధపడ్డారు ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆవిడ పక్కన లేకపోగా ఆవిడ ఈరోజు మీ పక్కన ఉండి ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలే ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు సార్. అసలు తప్పకుండా భగవంతుడు అన్నిటికంటే గొప్ప వరాన్ని ఇచ్చింది, ఒక మంచి భార్యని ఇచ్చారు. మేము చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాము, చాలా చిన్న వయసు. నేను 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 25 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత
పవన్ కళ్యాణ్ గారి పిలుపు విని మరి నేను 2015లో ఇక్కడికి వచ్చాను. ఆ టైంలో తను చాలా ఆలోచించింది. తప్పకుండా వెళ్ళు, నీకు అదే జీవితాశయం అయితే ఖచ్చితంగా వెళ్ళి నీకు నచ్చిన నాయకుడికి అండగా నిలబడి అని చెప్పి పంపించింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అంటే రెగ్యులర్గా పిల్లల టాపిక్స్ ఇవన్నీ మామూలే, కానీ ఏ రోజు ఇబ్బంది పడకుండా చాలా యూనిక్గా ఉన్నటువంటి భార్య అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినా తనంతరే తనే హ్యాండిల్ చేస్తూ ఈ ప్రాసెస్లో మరి పిల్లల్ని పెంచడం అంటే సాధ్యమైనది కాదు. అలాగే నా వర్క్ చూసుకుంటూ మరి పగలంతా కష్టపడుతూ మళ్ళీ రాత్రి ఎప్పుడు చాలా తక్కువ టైం పడుకోవడం వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఏదన్నా కానీ తనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. 2021లో తెలిసినప్పుడు నేను కూడా వెళ్ళాను అక్కడికి. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించాము. ఆ రోజు సర్జరీ చేశారు, థైరాయిడ్ మొత్తం తీస్తారు. దురదృష్టవశాత్తు అది మళ్ళీ 2023 ఎండింగ్లో మళ్ళీ రీపాపప్ అయింది. ఇప్పుడున్నటువంటి తర్జన భర్జన ఏదైనా రాజకీయ పార్టీల్లో జరిగేటువంటి లాజిస్టిక్స్ విషయంలో నేను టెన్షన్ పడుతున్నానేమో అని చెప్పి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చింది. సరే వచ్చి తను నాకు అండగా నిలబడతా ఉంది. నేను అన్ఫార్చునేట్లీ తనకు అండగా నిలబడలేకపోయాను. అయినా సరే కష్టపడుతున్నాను అనుకుని తను వచ్చి నిలబడడం నిజంగా ఈ విషయంలో మీరిద్దరూ ఆదర్శ దంపతులతో పాటు ఆదర్శ లీడర్లు కూడా అవుతారు సార్ మీరు తప్పకుండా. ఎందుకంటే ఈ సపోర్ట్ నేను ఎక్కడ చూడలేదు. అంటే అంత సీరియస్ ప్రాబ్లంతో ఉన్న ఆవిడకి నా భర్త నా పక్కన ఉండాలి, నాకు ఏమైనా ఎవరు చూస్తారు అని అనుకుంటారు భార్యలు. బట్ మీరు ప్రజల్లో ఉండాలి అని కోరుకునే భార్య మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం, దాంట్లో డౌటే లేదు. సో మేడం డెఫినెట్గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో సార్ పైన చూపిస్తున్న, సార్ ప్లీజ్ మీరు ఎమోషనల్ అవ్వకండి, డెఫినెట్లీ షిల్ బి ఫైన్. సార్ పైన చూపిస్తున్న ప్రేమ ప్రజల నుంచి ఏదైతే అందుతుందో మీకు, ఆ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది, మళ్ళీ మంచి చేస్తుంది, ఆయన పక్కన నుంచో పెడుతుంది. మీరిద్దరు కలిసి మీ కాన్స్టిట్యున్సీలో చాలా దర్జాగా తిరుగుతారు. సో అది త్వరలోనే చూస్తాము. సో డెఫినెట్లీ షిల్ బి ఫైన్ సార్. నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇమోషనల్. అంటే నాకు ఈ జర్నీలో మేము చాలా కోల్పోయామండి. అంటే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో పాటు నా ఇద్దరు పిల్లలు కూడా చాలా ఎఫెక్ట్. అంటే మేమందరం ఒక జన సైనిక్ వీర మహిళలాగా నేను ఆయన సపోర్ట్ చేసి పార్టీకి ఇచ్చాను, ఒక జన సైనికుడు నిజంగా ఇచ్చాను. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు డాలస్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు ఏమని, మీలాంటి ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, వచ్చి జనసేనలో జాయిన్ అవ్వాలి, పార్టీకి సపోర్ట్ చేయాలి అని. మీరు కనుక లెక్కేయండి ఎంతమంది నిజంగా వచ్చి ఇప్పుడు వరకు ఈయనలాగా ఉన్న వాళ్ళని ఒక్కళ్ళ పేరు చెప్పండి నాకు. నేను నా భర్త ఆ రోజు వెళ్తానంటే నేను మొదటగా చెప్పాను, నువ్వు చిన్నపిల్లలు నా అన్నీ వదిలేసి వెళ్తానంటే ఎలా అంటే ఆయన ఒక్కటే అన్నారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, దానికి నాకు నీ సహాయం కావాలి, ఎందుకంటే నువ్వు లేకుండా నేను వెళ్ళలేను, వెనకాల నువ్వు నాకు సపోర్ట్ చేస్తేనే నేను వెళ్ళి అక్కడ ఏమైనా చేయగలను అని మాట తీసుకున్నారు నా దగ్గర. ఏమని, నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఫ్లరిష్ అయ్యి ఏదో ఒక విధంగా ప్రజలకి సేవ చేస్తాను, ఆ అండదండలు ఆశీస్సులే మన ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ అవుతాయి అని. ఆ రోజు ఆయన అలా వచ్చేసారు. నేను పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆ ఒత్తిడి ఎంతంటే ఒంటరిగా బయటికి వెళ్తూ నా డాక్టర్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంతోమంది డాక్టర్లు అడిగారు, వై ఆర్ యూ కమింగ్ అలోన్, వేర్ ఇస్ యువర్ హస్బెండ్? ఒకటే చెప్పాను, హీ ఈజ్ ఇన్ ఇండియా, ఆర్ యూ సింగిల్ మామ్ అని. ఇలా నాకు ఎన్నో ఎదుర్కొన్నానండి ప్రతిరోజు. అయినా నాకు ఒకటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నా భర్త ఆయనకి సపోర్ట్ చేసి ఆయనకి అండదండలుగా ఎన్నాళ్ళు చేస్తున్నారు. ఆయన తప్పకుండా నా భర్తకి అనౌన్స్మెంట్ ఈ పాటికే నేను వినాలి, ఆ గుడ్ న్యూస్. నేను ఇంత సిక్ అయినా, ఇంత క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతున్నా ఆ గుడ్ న్యూస్ వింటే అది నాకు ఎంత హెల్ప్ అవుతుందని ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. ఆయనకి అలాగే చెప్పాను, థైరాయిడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి 13 లెఫ్ట్ లింఫ్ నోడ్స్ విత్ హోల్ థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసేసారు. 13 లెఫ్ట్ లింఫ్ నోడ్స్ హోల్ గ్లాండ్ రిమూవ్ చేసేసాక ఆల్మోస్ట్ 6 months నాకు రేడియో యాక్టివ్ అయోడైన్ పిల్ ఇచ్చారు. 6 months తర్వాత ఆ పిల్ వేసుకుని ఒంటరిగా ఒక్కదాన్ని, యూ షుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అలాంటప్పుడు కూడా నా భర్త లేడు, మా అమ్మ ఉంది, ఫుడ్ బయట పెడితే అలా అయినా నేను ఏ రోజు జింకలేదండి. ఎందుకంటే ఒకటే ధైర్యం, నా భర్త అక్కడ హెల్ప్ చేస్తున్నాడు, పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు, పార్టీకి ఇంత ఆప్యాయత ఇంత చూపిస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, జనసేనలో జాయిన్ అయ్యి. ఒక మాట మాత్రం నిజం మేడం,
మీరు ఇంత ఫైట్ చేసిండ్రు, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి జనాల్లో మాత్రం చాలా మంచి పేరు సంపాదించుకున్నారు మీ హస్బెండ్. నేను ప్రతిరోజు ఆయన వీడియోస్ కానీ చూసి ఆ హ్యాపీనెస్తోనే నేను కోలుకుంటా ఉన్నా. ప్రతిరోజు ఆయన చేసే యాక్టివిటీస్ కానీ అన్నీ పంపుతూ ఉంటారు. ఏ రోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళాను, ఎంతమందిని కలిశాను, ఎన్ని మెంబర్షిప్స్ డ్రైవ్స్ చేయడం, ఇక్కడి నుంచి అక్కడికి ఒక రోజు ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, అవన్గఢ్లో ఉన్నా, పెడల్లో ఉన్నా, నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఎంత ఎనర్జీ ఉంది అంటూ ఉండేదాన్ని. మన చేతిలో ఏం లేదు కాబట్టి నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకున్నా. కానీ దేవుడు మాకు అన్యాయం చేసి మళ్ళీ నాకు 2024లో మళ్ళీ రీట్రిగర్ అయ్యింది. ఇప్పుడు రైట్ లింఫ్ నోడ్లో క్యాన్సర్. తెలిసినప్పుడు నేను రాంతో చెప్పలేదండి, ఎందుకంటే ఆయన మంచి ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసి స్టేజ్లో ఉన్నాడు. నా వల్ల మళ్ళీ ఆయన వెనక్కి రాకూడదు, బ్యాక్, అది ఆయనకి మైనస్ పాయింట్ అవ్వకూడదని నేను చాలా రోజులు చెప్పలేదు. ఆ బాధ నేనే దిగమింగుకుని ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ ఫైనలీ నాకు అక్కడ అపాయింట్మెంట్స్ నా పెట్ స్కాన్ డిలే అయిపోవడం వల్ల నేను బయలుదేరి వచ్చాను. ఇక్కడ అపోలో జూబ్లీ హిల్స్లో చూపించుకుని పెట్ స్కాన్ అన్నీ చేయించుకున్నాను. సో రైట్ లింఫ్ నోడ్లో దే డిటెక్టెడ్, నౌ ఐ హ్యావ్ టు గో త్రూ ట్రీట్మెంట్ అగైన్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నది నాకు తెలీదు. ఈ ఎలక్షన్ అయ్యాక నా భర్తని ఒక మంచి ఎమ్మెల్యేగాను ఎంపీగాను మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చూసి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా హెల్త్ ఇష్యూస్ గురించి లైక్ ఐ వాంటెడ్ టు సీ వాట్. ఐ అండర్స్టాండ్. నిజంగా ఫస్ట్లీ మీరు స్ట్రాంగ్గా ఉండండి మేడం. మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్లే ఈరోజు ఆయన అక్కడ అట్లా నుంచోగలిగిండు. ఎంతోమందికి ఆయన సహాయం అందింది. ఎంతోమంది ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు. ఎంతోమంది ప్రజలు ఆయన ఒక నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు. ఎందుకంటే నాయకుడిగా మారకముందు, అంటే ఒక ఎంపీగా ఉన్నప్పటికీ, అంటే ఆయనకి ఒక ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో తిరిగే అవకాశం దొరికితే, ఒక ఎమ్మెల్యే అవుతే డెఫినెట్లీ ఆయన మాతో ఉండి మా కష్టాలను చూసుకునే వ్యక్తి అని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం అయినా ఆయన నాయకుడు అవుతాడు అన్న ఒక నమ్మకాన్ని మీరు హోల్డ్ చేసి, మీరు ఏదైతే ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నారో అంతే స్ట్రాంగ్గా ఉండాలి ప్లీజ్. డెఫినెట్గా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇదిగో అనౌన్స్మెంట్ వస్తుంది అలా అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు పార్టీలో ఉండి ఆయన ఎంతో సేవలు అందించారు జనసేన పార్టీకి. మీరు కనుక చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లుగా ఎంతో ప్రజాదరణ వచ్చింది. కృష్ణా జిల్లాలో జరిగిన ప్రతి సభ కావచ్చు, యాత్ర కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, దాంట్లో మీరే ముందుండి అన్నీ చూసుకునే వాళ్ళు అనేది చాలా మంది చెప్తున్న మాట. జిల్లా అధ్యక్షుడిగా అది నా బాధ్యత. తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కానీ ఏ బాధ్యతనైనా చాలా సిన్సియర్గా చేసేవాడిని. ఎందుకంటే నాకు అంటే ఒక విధంగా అదృష్టం, ఒక విధంగా దురదృష్టం ఏంటంటే భార్య పిల్లలు ఇక్కడ నా దగ్గర లేకపోవడం వల్ల రాత్రి పగలు తేడా తెలియకుండా వెళ్ళడానికి నాకు పెద్ద కష్టం కూడా అనిపించేది కాదు. నేను ఎంజాయ్ చేసేది కాబట్టి, నేను కోరుకున్న రాజకీయ భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా సరే చూడకుండా ఫోన్ వస్తే ఎక్కడైనా సరే వెళ్ళేవాడిని. అలాంటిది మా అధ్యక్షుల వారి ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా చాలా ఆనందంగా ముందడుగు వేస్తూ అందరినీ నడిపించుకుంటూ వెళ్ళేవాడిని. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన తర్వాత కూడా ఇప్పుడు వరకు మళ్ళీ చాలా గ్యాప్, రీసెంట్గా కనిపించినట్టున్నారు కానీ లేదంటే చాలా పెద్ద గ్యాప్. అంటే మీ కృష్ణా జిల్లాలో కనిపించినంత యాక్టివ్నెస్ దాని తర్వాత నుంచి మళ్ళీ ఒక్కసారి జనసేన ఎందుకో అంత యాక్టివ్గా లేదేమో అనిపించేలాగా ఉంది. మీరేమంటారు దాని గురించి? లేదు, ఖచ్చితంగా యాక్టివ్గానే ఉంది. కృష్ణా జిల్లా చాలా బలంగా ఉంది. ఒక్కటి గుర్తు చేసుకుంటే మనకి 2021 కానీ వెళ్తే కృష్ణా జిల్లాలో జనసేన బలంగా ఉన్నంత ఏ జిల్లాలో లేదు. ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళు గట్టిగా చెప్పుకుంటారు. కానీ నాకు చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉంది. 53 పంచాయతీలు గెలిపించాం, ఎంపీటీసీలు డజన్ల కొద్ది గెలిపించాం కృష్ణా జిల్లాలో. అలాగే జెడ్పీటీసీలో చాలా కొద్ది మార్జిన్లో పోయినాయి. సో ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో ఉన్నంత బలం ఏ జిల్లాలోనూ లేదు. గోదావరి జిల్లాలో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ లేదు. సో అందుకే మేము కృష్ణా జిల్లా మీద రాష్ట్ర ప్రజలు కానీ, కృష్ణా జిల్లా వాస్తవ్యులు కానీ చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కళ్యాణ్ గారు ఎలా అయినా సరే ఇక్కడ మంచి సీట్లు తీసుకుంటారు అని చెప్పి చాలా పెద్ద ఆశతో చూస్తూ ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు అవనిగడ్డ సార్, అవనిగడ్డ అనగానే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినాం. అవనిగడ్డ అనగానే మీ పేరే వినిపించింది. మీరే కంపల్సరీ అక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు, మీరు గెలుస్తారు, మిమ్మల్ని గెలిపిస్తాము అని ప్రజలు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి అవనిగడ్డ టికెట్ విషయంలో ఇప్పుడు చాలా వార్తలు వినిపిస్తున్నాయి. సో బుద్ధప్రసాద్ గారి పేరు కూడా వినిపిస్తుంది.
అంటే ఒకటి ఏంటంటే నేను ఎమ్మెల్యేగా చేయాలా ఎంపీగా చేయాలా అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. గతంలో మీరు చూసుకున్నట్లయితే కనుక 2019లో పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే కాదు రామ్ నువ్వు ఎంపీగా వెళ్ళు అన్నారు. నేను అన్నాను సార్ 7 నియోజకవర్గాల్లో ఎవరున్నారో తెలియదు కదా, రిస్క్ కదా అంటే కళ్యాణ్ గారు స్వయాన చెప్పారు నేను పార్టీ పెట్టడం రిస్క్ కదా, నేను పార్టీకి సేవలు అందించడం రిస్క్ కదా, ఇలాంటి రిస్క్ తీసుకోలేకపోతే నువ్వు రాజకీయ నాయకుడిగా ఎలా ఎదుగుతావు అన్నారు. ఆ రోజున సరే అంటే ఏంటి సరే అని అడిగారు. మీరు చెప్పినట్లుగా మచిలీపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తాను అని చెప్పి 2019లో నా బంధువులు నా శ్రేయోభిలాషులు అందరూ ఓడిపోతామని చెప్పినా సరే నేను పోటీ చేయాలి అని చెప్పి ఏదో నామకి వాస్తే పోటీ చేయలేదు, చాలా గట్టి పోటీ ఇచ్చి 1,00,000 పైనే ఓట్లు తీసుకుని వచ్చామన్నమాట. ఆ రోజున కూడా గెలుస్తున్నామన్న ఉద్దేశంతోనే ముందుకెళ్ళి మరి ప్రజాదరణ పొందాం ఆ రోజున. తర్వాత 2024 వచ్చేటప్పుడు కూడా నేను ఫలానా కావాలి అని అడగలేదు కళ్యాణ్ గారిని. ఏ రోజు నోరిప్పి సార్ నాకు అవనగడ్డ ఇవ్వండి లేకపోతే మచిలీపట్నం పార్లమెంట్ ఇవ్వండి అని అడగలేదు. ఎందుకంటే పొత్తులు వచ్చిన తర్వాత చాలా మరి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారనేది ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు నన్ను పిలిచి అడిగారు ఎంపీగా పోటీ చేస్తావా ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అంటే సార్ నేను మీరు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పాను. ఎమ్మెల్యేగా చేయమంటే చేస్తాను అంటే ఏ కాన్స్టిట్యున్సీస్ అని అడిగారు, నేను చెప్పాను. ఎంపీగా అయితే ఏంటి అన్నారు, చెప్పాను. సో ఖచ్చితంగా నేను ఇంకా ఎదురు చూస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత నాతో మాట్లాడడం జరగలేదు, మధ్యలో కళ్యాణ్ గారి టీం మెంబర్స్ మాట్లాడడమే కానీ అటు నేను ఇంకా కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడలేదు. తప్పకుండా పిలిచి మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆయన కృష్ణా జిల్లాని ఎంత డెవలప్ చేసినటువంటి కృష్ణా జిల్లా నాయకత్వాన్ని ఖచ్చితంగా ఆయన మనసులో పెట్టుకుని ఆదరిస్తారని మేమందరం చాలా నమ్మకంతో ఉన్నాం. మీరు ఇందాడు బుద్ధప్రసాద్ గారు అన్నారు పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆయన వచ్చి వాళ్ళ రోజున కృష్ణా జిల్లాలో అవనగడ్డలో జనసేన పార్టీ కండవ వేసుకున్నారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని దూషించేవాడు ఆయన. అది 5 కోట్లు ఇస్తే సీట్ ఇస్తారు, 10 కోట్లు ఇస్తే సీట్ ఇస్తారని చెప్పి చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ రోజు నుంచి నిన్నటి నుంచి జనసేన కండవ వేసుకోవడం, జనసేన జెండా పట్టుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మేము మొదటి నుంచి 2014 నుంచి ఉన్నటువంటి జన సైనికులం, మాకు చాలా గర్వంగా ఉంది. ఇవాళ రోజున తెలుగుదేశం క్యాడర్ అంతా జనసేన జెండాలు పట్టుకుని రేపటి నుంచి నడుస్తారంటే మాకు చాలా గర్వంగా ఉంది. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఆయన జాయిన్ చేసుకున్నారు, పెద్ద మనిషి వచ్చి అడిగారు కాబట్టి జాయిన్ అవుతానంటే నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే బుద్ధప్రసాద్ గారి కుటుంబం 1955 నుంచి అవనగడ్డ నియోజకవర్గంలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి కుటుంబం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కుటుంబాలు తప్ప 2 ఎమ్మెల్యేలు తప్ప ఇప్పటి వరకు వారి కుటుంబమే నడిపిస్తూ ఉంది మరి అవనగడ్డని. కానీ అవనగడ్డ మాత్రం రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే వెనకబడినటువంటి రాష్ట్రం. మరి వారి పరిపాలనలో వారి తండ్రి గారి పరిపాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదు. మరి 2014 నుంచి 19 లోపల వేసినటువంటి రోడ్లన్నీ వాళ్ళ సొంత అల్లుడే కాంట్రాక్టులు తీసుకుని వేశాడు. ఇవాళ రోజున కోడూరు అవనగడ్డ పోయినసారి మీరు అడిగారు, కోడూరు అవనగడ్డ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఎందుకుందని. ఆ రోడ్డు వేసింది ఆయన అల్లుడి గారే. నాసిరకం రోడ్డు వేసి మరి క్వాలిటీ లేని రోడ్డు వేసి మరి ఆయన మరి డబ్బులు నొక్కేశారు. మరి ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టినటువంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీట్ ఇవ్వరు అనేది నా నమ్మకం. ఆయన బలం అవుతారు జనసేనకి, అది చాలా గర్వంగా ఉంది మాకు. కానీ ఆయన చేసినట్టు స్కాములు చూస్తే 2014లో ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ చూడండి, ఆయన ఎక్కడ భూమి ఉన్నట్టు ఎక్కువ భూమి ఉన్నట్టు చూపించారు. కానీ ఆయనకి 300 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్తో సహా గ్రామంతో సహా నేను డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఆయన 2014లో మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 లోపల ఆయన సంపాదించిన ఆస్తులు కొన్ని వివరాలు చెప్తాను. మరి స్టేడియం ఎదురుగుండా విజయవాడ ఎదురుగుండా ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి కొన్నారు, చేయించారు. అలాగే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఉంది, 5 కోట్లు పెట్టి తీసుకున్నారు విజయవాడలో. అలాగే హైదరాబాద్లో ఇంకో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఉంది, మరి అది కూడా 5 కోట్లు మినిమం పడుతుంది. ఇవన్నీ నేను చాలా మినిమం వెళ్తున్నాను. అలాగే ఒక మాల్లో మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం తీసుకుని ఫుడ్ కోర్ట్ బిల్ చేశారు. ఇవన్నీ కావాలంటే చాలా డబ్బులు కావాలి. ఆయన ఎప్పుడు డబ్బులు లేవు అంటారు. తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పారు, ఆయన జనసేనలోకి రాకృతం చెప్పారు 30 కోట్లు మా వియ్యంకుడు ఇస్తాడు అని. 30 కోట్లు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు వియ్యంకుడి దగ్గర నుంచి? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి 30 కోట్లు? దేనికి ఖర్చు పెట్టాలి? ప్రజాదరణ మీకుంటే మీకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవనగడ్డ నియోజకవర్గంలో 1955 నుంచి ఇంకొకరిని రానివ్వకుండా మీరు ఒక మర్రి వృక్షం లాగా ఉండి ఎవరిని రానివ్వకుండా మీరే కాంగ్రెస్ పార్టీలోను అట్లాగే తెలుగుదేశం పార్టీలోను మీరే చేస్తా ఉన్నారు బుద్ధప్రసాద్ గారు. ఇవాళ రోజున మీకు అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు కన్సిడరేషన్లోకి తీసుకుని ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి నాయకుడికి, జనసేనలోంచి పుట్టినటువంటి నాయకుడికి ఆ సీట్ ఇస్తారు తప్ప నేను అలా చేస్తారని నేను అనుకోవట్లేదు. బుద్ధప్రసాద్ గారికి ఇస్తారనుకోవట్లేదు. మేమంతా ఆయన నాటినటువంటి చిన్న చిన్న మొక్కలం 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన అడుగుజాడల్లో ఆయన సిద్ధాంతాలకు
లోబడి మేమందరం పని చేసుకుంటా వస్తాం. ఒక్క అక్రమం కానీ అవినీతి కానీ చేయకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం అయినా, ఎక్కడైనా పేద ప్రజలకు ఎక్కడైనా అవసరం అయినా సరే మా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాం. మాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చేశారు. రైతులకి బోలంత డబ్బులు ఇచ్చారు, కౌలు రైతులకి. అలాగే మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక అవనిగడ్డే కాదు, కృష్ణా జిల్లాలో అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశాం. నందిగామ నియోజకవర్గానికి వస్తే ఒక కార్యకర్త చనిపోతే నన్ను పిలిచి, రామ్ మరి ఏం చేద్దాం అంటే, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం సార్, మరి ఇక్కడ తప్పకుండా ఒక జన సైనికుడు చనిపోయాడంటే సరే ఒక ₹1,00,000 చెక్ ఇద్దామని ఆయన ద్వారా, మా పార్టీ ద్వారా ఇచ్చాం, చెక్ ఇచ్చాం. అలాగే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ రీసెంట్ గా కూడా పామర్ నుంచి కూడా ఏదో ఫోన్ వస్తే మీరు అర్ధరాత్రి ఇట్లా ఫోన్ రాగానే వెళ్ళిపోయారట. దేనికి అది ఎందుకు వెళ్ళారు మీరు? అంటే ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మా జనసేన జెండా దిమ్మని పడగొట్టారు. మరి రాత్రి 11:30కి పామర్ నియోజకవర్గం నుంచి వాళ్ళు కాల్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే జెండా దిమ్మని పూర్తిగా పడగొట్టారు. మా కడుపు రగిలిపోయింది. ఎందుకంటే ఇది మా కన్నతల్లి లాంటిది జనసేన పార్టీ అంటే. అలాంటి పార్టీ జెండాని అవమానిస్తేనే భరించలేం. అలాంటి జెండా దిమ్మని, అంటే సిమెంట్తో కట్టినటువంటి కాంక్రీట్ దిమ్మని మరి వాడు బుల్డోజర్తో పడగొడితే ఎట్లా అని చెప్పి మాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు నేను చేరేటప్పటికి 1:30-2 గంటలు అవుతుంది తెల్లవారుజామున. ఎందుకంటే నేను విజయవాడలో ఉన్నాను ఆ రోజు రాత్రి, మంగళగిరిలో ఉండి రాత్రికి విజయవాడ వెళ్ళాను. అయితే అప్పటికప్పుడు మరి పామర్లో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల సహాయంతో అప్పటికప్పుడు మళ్ళీ జెండా దిమ్మని నిర్మించి తెల్లారి సూర్యుడు వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరి ఆ రోజున వచ్చాం. అది ఆ రోజు నిర్మించామంటే తెల్లవారుజామున అర్ధరాత్రి పూటన కార్యకర్తలకు అండగా నేను నిలబడగలిగానంటే అది కార్యకర్తల బలం. ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు ఫోన్ చేయడం అనేది అర్థమైపోతుంది. అక్కడ మీరైతే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు మిగతా వాళ్ళకన్నా కూడా అన్న ఒక నమ్మకం ఉంటేనే ఎవరైనా ఫోన్, వాళ్ళకి నమ్మకం కలిగించడం నా బాధ్యత. అలాగే వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్ళడం నా బాధ్యత. వాళ్ళు చెప్పారు, అంత పట్టుదలతో ఉన్నటువంటి జన సైనికులు మరి ఇదేమి బలిదానం కాదు. పక్క పార్టీ ఎవడొచ్చి మన పార్టీలోకి వచ్చి సీట్ తీసేసుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ జన సైనికులు తయారు చేసింది బలి అయిపోమని కాదు, బలిదానం కోసం మమ్మల్ని తయారు చేయలేదు. పేద ప్రజల కోసం, అన్యాయం జరుగుతున్న చోట నిలబడమని చెప్పి మమ్మల్ని ఒక మంచి కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు నిర్ణయం తీసుకోవాలని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలాగా మేము డబ్బులు కమ్ముకునే పార్టీ కాదు. ఖచ్చితంగా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పార్టీ. బుద్ధప్రసాద్ గారికి ఆ ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి ఆయనకి ఇస్తారని నేను నమ్మట్లేదు. మీరు మీడియాలో ఏమన్నా నమ్మితే నమ్మచ్చు, కానీ ఖచ్చితంగా నేను నమ్మట్లేదు. అంటే ఇప్పుడు వరకు 21 టికెట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సార్. అవును. మరి మిగిలింది ఇంకో 3 లేదమ్మా, ఉన్నది 21. ఇప్పటికి 20 డిక్లేర్, ఇంకా 2 డిక్లేర్ చేయాలి. అది అందులో అవనగడ్డ ఒకటి ఉంది. అసలు ఈ పరిస్థితిలో చూస్తుంటే అంటే ఫస్ట్ ఎక్కడ 64 ఎక్కడో స్టార్ట్ అయింది ఈ కౌంట్. అక్కడి నుంచి మెల్లిగా తగ్గుకుంటూ ఈరోజు 21 వరకు వచ్చింది. అంటే ఇది పార్టీని ఎక్కడ తీసుకెళ్తుంది అంటారు? మీకేమనిపిస్తుంది? అంటే పొత్తుల్లో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, కానీ మరి దాదాపు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలకి అన్యాయం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయరు. మేమందరం మా ప్రాణం దారబోసి మరి ఆర్థికంగా కానీ అలాగే సమయాన్ని వెచ్చించాం. దాదాపు 10 సంవత్సరాలు మేము ఈ పార్టీకి కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా అది కన్సిడరేషన్లోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలందరికీ మరి న్యాయం చేస్తారు. ఎందుకంటే ఇవాళ రోజున కృష్ణా జిల్లాలో ఏ మూలన అన్యాయం జరిగినా, ఏ మూల కార్యకర్తగా ఇబ్బంది వచ్చినా నాలాంటి నాయకులు అందరూ అక్కడికి వెళ్తారు. అలాంటి నాయకుల్ని ఆయన పూర్తిగా పోగొట్టుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మేమందరం ఆయన నాయకత్వంలో పెరిగినటువంటి నాయకులం. ఆయనలాగానే నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రజలతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ ఆయన వదులుకోవడానికి లేరు. ఎందుకంటే మీరు చూసినట్లయితే కనుక ఎంపీగా వైసీపీ నుంచి వచ్చినటువంటి బాలశౌరి గారిని ఆదరించి ఆల్రెడీ సీట్ ఇచ్చారు. ఇవన్నీ మాకు ఆయన పార్టీలో రాకృతం తెలుసు. పార్టీలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి కండ వేశాక మేము ఆయన్ని చాలా గౌరవించుకుంటాం. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ చూస్తేనే అనిపిస్తుంది సార్, అంటే కృష్ణా జిల్లాలో అసలు మీ పార్టీ వాళ్ళకి అంటే నిజంగా సైనికులకి టికెట్ ఇస్తారా అన్న డౌట్ వస్తుంది. అసలు నాకు నమ్మకం ఉందండి ఇస్తారని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడేటువంటి నాయకుడు. జనసేన నుంచి తెలుగుదేశానికి జరిగేటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం నుంచి జనసేనకు కూడా జరగాలి. జరుగుతుందా అంటే మనం ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటది కదండి. ప్రజల్లో మామూలుగా ఈ టాక్, ఈ డౌట్ ఫస్ట్ నుంచి ఉంది సార్. సహజంగానే ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి మంచి నిర్ణయాల వల్ల జన సైనికులు టీడీపీకి చాలా ఫేర్గా ఉన్నారు.
కానీ టీడీపీ వాళ్ళు జన సైనికులకి ఫేర్గా ఉన్నారా లేదా కొన్ని అనేది నియోజకవర్గాలు చాలా డౌట్. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇది జరుగుతున్నది నిజమే. మరి మా ఆనుగడ్డ నియోజకవర్గంలో అలా జరుగుద్దని నేను అనుకోవట్లేదు. తెలుగుదేశం వాళ్ళంతా జనసేనకు వస్తే మేమందరం 2 చేతులతో వాళ్ళని స్వాగతం పలుకుతాం ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే మా నాయకత్వంలో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారంటే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వాళ్ళని స్వాగతిస్తాం. సో మేడం, మీరు మొన్నటి వరకు 10 days వరకు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, యుఎస్లోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ సార్ ఐ నో దిస్. ఏంది అని అంటే యుఎస్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇక్కడ పాలిటిక్స్ పైన చాలా ఇంట్రెస్ట్. అవును. సో మీరు ఇక్కడ ఇంకా అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఆయనకి టికెట్ ఇస్తారు అండ్ ఆయన సర్వీస్ చేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి అంటే అసలు వాళ్ళందరూ ఎంత ఎగ్జైటెడ్గా ఉంటారు, ఎంత వెయిట్ చేస్తారు అనే విషయం ఐ నో. మరి మీరు వచ్చారు కాబట్టి మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? వాళ్ళు ఎట్లా అడిగేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు మీతో ఏమంటున్నారు, వాళ్ళు ఫోన్లో చేస్తున్నారు? అది డెఫినెట్గా అండి. ఎందుకంటే అక్కడ ఉన్నా కానీ ప్రతి నిమిషం ఇక్కడ చూడడం, మామూలుగా పొలిటికల్ న్యూస్ కానీ ఫాలో అవ్వడం అది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ ఏదో అందులో వచ్చేసినాం కదా దేశాన్ని వదిలేసి అన్న ఫీలింగ్ లో ఉండరు పాపం. జనరల్గా దేశం వదిలి వెళ్ళిన తర్వాత దేశం మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేశభక్తి ఇవన్నీ అంటే ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మన జనాలకి, మన ఊరికి, మన దేశానికి దూరంగా రాగానే దేశభక్తి మామూలుగా చాలా ఎక్కువ ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నన్ను చాలా అమితంగా దేశభక్తే కాదు సార్, వాళ్ళ సొంత ఊరు పైన కూడా అసలు విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో, అరే నేను ఆ పలానా ఊరు నుంచి ఈరోజు ఇక్కడ ఉండి ఇట్లా సంపాదిస్తున్నా, ఇట్లా ఎదిగినా కాబట్టి నా కష్టాన్ని అక్కడ ఎంతో అంత నా ఊరికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఉంటుంది అన్న విషయం నేను చాలా మందిలో చూసిన. తప్పకుండా అందులో మీరు ముఖ్య పర్సన్ అన్నట్టు. నాకు జనరల్గానే నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తానాలో ఆప్తాలో ఆర్గనైజేషన్స్లో నేను ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఒక ప్రెసిడెంట్ పదవి తీసుకోలేదు, ఎందుకంటే అప్పట్లో చిన్నపిల్లలు ఉన్నారు, టైం సరిపోదని తీసుకోలేదు. నేను అలాగే కాంగ్రెస్మెన్స్కి, సెనేటర్స్కి కూడా హెల్ప్ చేసామండి. అక్కడ నేను అమెరికన్ సిటిజన్గా ఉన్నప్పుడు నాకు చాలా ప్రెషర్ ఉండేది డెమోక్రటిక్ పార్టీ నుంచి నన్ను పోటీ చేయమని. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ మా ఇంటికి డిన్నర్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు మా వైఫ్తో కూడా చెప్పేవాళ్ళు, యువర్ హస్బెండ్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ హియర్ అని. అది ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ గారు సెనెట్కి వెళ్ళి మీట్ అయినప్పుడు సెనేటర్స్ని, కాంగ్రెస్ మెన్ని, నాకు చాలామంది సెనేటర్స్ నుంచి టెక్స్ట్ వచ్చింది. యాక్చువల్గా అందులో రాజా అని చెప్పి ఆయన అయితే వెంటనే కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోగానే నాకు వెంటనే కాల్ చేసి, రామ్ ఐ జస్ట్ మెట్ యువర్ లీడర్ అని చెప్పి ఫోన్ చేశారు. ఎవరు సార్ అంటే, కళ్యాణ్ గారు వచ్చారు, హీ కేమ్ టు సెనెట్ బిల్డింగ్లోకి వచ్చారు, హీ మెట్ అస్ ఆన్ పాలసీ ఇష్యూస్ అని చెప్పారు. నేను ఐ డెఫినెట్లీ టోల్డ్ అబౌట్ యూ, మామూలుగా నువ్వు చేసినటువంటి ఇక్కడ ప్రజలకు అందించినటువంటి సేవల్ని నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ మూవ్ టు ఇండియా మీకోసం అని చెప్పాను. ఎవరు అని అడిగారు, మనోహర్ గారు. నేను మీ పేరు చెప్పాను రామ్ అని చెప్పారు అనమాట. సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మీకు అక్కడ ఆపర్చునిటీ ఉండగా కూడా మీరు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే నిజంగా మరి మీరేమంటారు మేడం దీని గురించి? అంటే డెఫినెట్గా ఫాలో అవుతాం. ఇప్పుడు నాకు చాలా యాక్చువల్గా ఇక్కడ ఉన్న 10 రోజుల నుంచి దే ఆర్ వెరీ క్యూరియస్ టు నో, రామ్ గారికి సీట్ అనౌన్స్ చేశారా అంటే పీపుల్ ఆర్ సో క్యూరియస్. అంటే ఇన్ని రోజుల నుంచి ఒక ఎన్ఆర్ఐ ఎవరు చెప్తారు కానీ ఎవరు నిజంగా రారు కదండి. అక్కడ మామూలుగా ఏంటంటే వచ్చి ఇన్ని రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నాడు. సో వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడు మేము కూడా వచ్చి ఈయనకి అనౌన్స్మెంట్ రాగానే వేలల్లో వచ్చి ఈ కృష్ణా జిల్లా మొత్తం క్యాంపెయిన్కి, జనసేన క్యాంపెయిన్కి ఎప్పుడు పార్టిసిపేట్ చేద్దామా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వండర్ఫుల్. చాలా మంది, సో చాలా మంది సార్కి వేల మంది యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. విశేషం ఏంటంటే మా భార్య ఫ్రెండ్స్ కానీ, అలాగే మా మిత్రులు, అలాగే వాళ్ళ భార్యలు కానీ 500 పైగా మహిళలు వచ్చి క్యాంపెయిన్ చేస్తానని దాదాపు 1 year నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఇంకా అనౌన్స్ చేయలేదు. వాళ్ళు కోపానికి అయ్యి నన్ను చాలా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటారు. నేను ఇంకా సార్ డెసిషన్ తీసుకోలేదంటే వాళ్ళు అంటూ ఉంటారు, మీరు ఎంపీ కదా లాస్ట్ టైం చేసింది, మళ్ళీ ఎంపీ చేయాలి అంటే, సార్ అది వేరే నిర్ణయం తీసుకున్నారంటే, లేదు మీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఎంపీగా కంటెస్ట్ చేయాలని చెప్పి నాకు ప్రెజర్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, నేను లాయల్ సోల్జర్ని పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అని చెప్తూ ఉంటాను. మీరు రీసెంట్ వీడియో ఒకటి చూసిన నేను మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అది అవనిగడ్డలో మీరు మాట్లాడిన ఆ బయట ఏదైతే ఉందో, నేను ప్రాణత్యాగానికైనా తయారు కానీ అవనిగడ్డ వేరే వాళ్ళ చేతులకు మాత్రం పోనివ్వను, నేను కాపాడుకుంటాను మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
కాపాడుకునే బాధ్యత నేను నా జన సైనికులు ఖచ్చితంగా తీసుకుంటాం. దానికి ప్రాణత్యాగం అవసరం అయితే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది అదే, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళమన్నారు. ఆయన మాట్లాడితే ఏం చెప్తారు, మాకు పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అన్నారు. మేము 10 ఏళ్ళు ఆయన చెప్పిన సిద్ధాంతానికి తగ్గట్టుగా మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన చెప్పిన సిద్ధాంతాల మీద నిలబడతాము. మరి అందరికీ పదవులు ఇవ్వలేము, మరి పదవులు ఇవ్వలేదని చెప్పి చాలామంది బాధపడుతూ మరి నన్ను ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అవన్నీ నేను చిరునవ్వుతో తీసుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనుభవించే బాధ ముందు నా బాధ ఎంత అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మరి వారి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి పరిస్థితి. అయినా సరే మనం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడినప్పుడు మనం ఎందుకు ఉండలేము అని చెప్పి నన్ను ట్రోల్ చేసిన నేను ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేదు. ఎందుకంటే నాయకుడు అనేవాడు తీసుకోగలగాలి. అది కళ్యాణ్ గారు చెప్పారు, నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాను. ఏ రోజు ఎవరైనా నాయకుడు కానీ పక్క నాయకుడు కానీ క్యాడర్లో కానీ ఎవరైనా అన్నా కూడా సరిచెప్పుకుంటూ సరిదిద్దుకుంటూ అవసరమైతే కొత్తవి నేర్చుకుంటూ వెళ్ళామండి. నేను లాయర్ని కాదండి. మీరు మాట్లాడుతుంటే నిజంగా సార్ ఒక గొప్ప జన సైనికుడు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. కానీ పెద్దలు అన్నట్టుగా కీడెంచి మేలెంచాలి అన్నట్టుగా ఒకవేళ రేపటి రోజు ఏమైనా అటు ఇటుగా అయితే మీకు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ పరిచయం అన్న విషయం నాకు తెలుసు. ఈ రెండింటిని నేను రిలేట్ చేసి అడుగుతున్నా అంటేనే మీరు అర్థం చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టాను. పవన్ కళ్యాణ్ గారితోనే ఇది అంతం అవ్వాలని నేను ఆలోచిస్తాను. ప్రజల కోసం మీరు నిలబడరా సార్? ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో ముందుకెళ్ళాలనుకుంటా ఉన్నాను. మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇందులో ఎటువంటి మార్పు లేదు. నేను చివరి నిమిషం వరకు ప్రజల కోసం, నేను పనిచేసినటువంటి నియోజకవర్గాల కోసం పోరాడతాను. అందులో ప్రాణత్యాగం అయితే పెద్ద విశేషం ఏం కదా. మరి ఈసారి జన సైనికులు ఏ విధంగా దూసుకెళ్తారంటారు ఈ ఎలక్షన్స్లో? ఖచ్చితంగా 21కి 21 గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు. పొత్తులో అంటే మేమంతా నిమిత్త మాత్రం, మేమంతా పవన్ కళ్యాణ్ గారు అంత బలవంతులం అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మేము మా ప్రాధాన్యతను బట్టి, మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి 21 సీట్లు గెలిపించుకోవడానికి మేము మా శాయశక్తిలో ప్రయత్నించి గెలిపించుకుని తీరుతాం. అది పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను బట్టి ఏ కెపాసిటీలో ఎలా హెల్ప్ చేయాలో అన్నది చెప్పిన దాన్ని బట్టి మేము ఖచ్చితంగా చేస్తాం. సో మరి మీరు ఇప్పటి వరకు ప్రజల్లో మంచి పేరైతే సంపాదించుకున్నారు, ప్రజల్లో మీకు ఆదరణ ఉంది, టికెట్ వస్తే గెలిపించుకునే ఇష్టము అభిమానం మీ పైన ప్రజలకి ఉంది. ఇది ఆల్రెడీ ప్రజల్లో నుంచి చూసినాం మనం. కానీ ఇప్పటి వరకు ఈ సస్పెన్స్ అనేది ఏదైతే ఉందో ఇది నాతో ఈ ప్రశ్న అడిగిస్తుంది మిమ్మల్ని. ఇక్కడ ఏదైనా మీరు అన్నట్టుగా ఒక సీనియర్ నేత వచ్చేసి, అంటే నిన్ననే జాయిన్ అవ్వడం, అది కూడా ఈ లాస్ట్ మూమెంట్లో ఒక సీనియర్ నేత జాయిన్ అవ్వడము, ఆయన అవనిగడ్డ అవ్వడము, అండ్ అక్కడ ఒక్కసారిగా ఇంత ఒక సస్పెన్స్లో మునిగి ఉన్న సీట్లో ఒకళ్ళు జాయిన్ అవ్వడంతో పాటు ఇంకో నాయకుడు ఉండడము, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది జనాల్లో. ఒకవేళ ఈ అవనిగడ్డ మీకు కాకుండా ఇంకొకరికి వెళ్తే అవనిగడ్డలో జనసేన గెలుస్తుంది అంటారా? అంటే అభ్యర్థిని బట్టి ఎన్నిక ఉంటుంది. ఇన్ఛార్జ్గా మీరు సపోర్ట్ చేస్తారా? నేను ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తాను. నేను చివరి నిమిషం వరకు ప్రజల కోసం నిలబడేటువంటి మనిషిని. పవన్ కళ్యాణ్ గారు నన్ను వదులుకుంటే తప్ప నేను ఆయన వదులుకోను. నేను చివరి నిమిషం వరకు నేను పుట్టిన నేల కోసం ప్రాణం అర్పించే వరకు ఇక్కడే నిలబడతాను. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను 10 ఏళ్ళు, ఫస్ట్ 5 ఏళ్ళు అనుకున్నాను. 5 ఏళ్ళ తర్వాత రాజకీయంగా ప్రజలకు సేవ చేద్దాం. అంటే మీకు ఎంత ఇష్టం అనేది మీ మాటలో తెలుస్తుంది సార్. కానీ జనసేన పార్టీ అంటే కూడా అంతే ఇష్టం అన్న విషయం తెలిసినప్పటికీ మీరు ఒక వ్యక్తిగా బాగా ఎదిగారు, కానీ పార్టీకి మీరు ఏం చేసిండ్రు అని అడిగితే ఏం చెప్తారు మీరు? పార్టీకి నేను 24 గంటలు గత 5 ఏళ్ళుగా అండగా నిలబడ్డాను. కృష్ణా జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించాను. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి రాయాలని, చరిత్ర సృష్టించాలని నేను ఎదురు చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. సార్, యాక్చువల్గా మీరు మీ కృష్ణా జిల్లాలో మెంబర్షిప్స్ తీసుకోవడంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ జిల్లాగా మీరు మీ పార్టీ నుంచి బాగా కష్టపడ్డారు అన్న విషయం నేను విన్నా. అవునా, ఇది నిజమేనా? కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దేశంలో కానీ
ప్రపంచంలో కానీ ఎక్కడా లేనటువంటి విధంగా మరి మెంబర్షిప్ డ్రైవ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక మెంబర్కి మరి సైనప్ చేసినప్పుడు జనసేన పార్టీ మెంబర్గా క్రియాశీలక సభ్యుడిగా సైనప్ చేశాక వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారే బాధ్యత తీసుకుని ఏదైనా యాక్సిడెంటల్లీ ఏదైనా ఇంజురీ అయినా వారికి కుటుంబానికి 50,000, అలాగే ఒక మనిషికి ఎప్పుడైనా అన్యాయం జరిగి ప్రాణం పోతే కనుక యాక్సిడెంటల్లీ మరి 5 లక్షల వరకు ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల మందికి ఇచ్చాం. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా యూనిక్గా ఆయన కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి చేశారు. అయితే దీనిలో చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేయగలిగినటువంటి కార్యక్రమం కాదు. కృష్ణా జిల్లా మరి కార్యవర్గం, నాకు ఒక 40 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వాళ్ళు అలాగే 50 మండలాలు ఉన్నాయి నేను చేసే నియోజకవర్గాల్లో, 50 మండలాధ్యక్షులు, అలాగే 50 మండలాల్లోనూ దాదాపు మండలానికి ఒక 20 నుంచి 30 గ్రామాలు ఉంటాయి, గ్రామాధ్యక్షులు. వీళ్ళందరూ కలిసిగట్టుగా వచ్చి మరి 50,000 మెంబర్షిప్లు చేయగలిగాం. దానికి తోడు వాలంటీర్స్ ఉన్నారు, చాలామంది వాలంటీర్స్. మరి ఆ టైంలో మార్చి మొదటి వారంలో, అలాగే ఫిబ్రవరి ఆఖరికి, నెలాఖరికి చాలా కష్టపడి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళ సొంత కుటుంబానికి చేసినట్టుగా మరి సేవలు అందించి వాళ్ళు వాలంటీర్ చేసి ఎంతోమంది జన సైనికుల్ని మరి పార్టీకి దగ్గర చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కృషి వల్ల పార్టీ మరి 50,000కు పైనే మరి మెంబర్షిప్స్ చేసింది. అందులో అవనగడ్డలో ప్రప్రథమంగా 7,000 పైనే మెంబర్షిప్లు చేసుకోగలిగాం. ఖచ్చితంగా చాలా బలమైన నియోజకవర్గం. మరి దాని కష్టం వెనకాల ప్రతి జన సైనికుడు ఉన్నాడు, మరి దాదాపు 200 నుంచి 300 మంది వాలంటీర్లు పనిచేశారు అవనగడ్డ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా మీ నాయకుడు ఏదన్నా ఒక మాట అట్లా వదలడం ఆలస్యం లేదు, మీరు వెంటనే ఆ పనిలో పడిపోతారనే విషయం అర్థమైపోతుంది ఇక్కడ. అంటే మనకి చాలా అవసరం అండి, చాలా ముఖ్యమైన ఘటన మెంబర్షిప్ డ్రైవ్. ప్రతి సంవత్సరం మరి కార్యకర్తల్ని కలుసుకునే అవకాశం, అలాగే ఈ క్రియాశీలక సభ్యుల దగ్గరికి ఒకసారి మళ్ళీ విజిట్ చేయడం, అలాగే వారిని కలిసడానికి 2-3 అవకాశాలు దొరుకుతాయి. ఒకటి మెంబర్షిప్ డ్రైవ్ కోసం వెళ్ళినప్పుడు, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి డిజిటల్ సర్టిఫికేట్స్, వాళ్ళకి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు ఇస్తాం, ఆ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు, అలాగే దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ ఒకటి ఇస్తాం అనమాట, అలాగే ఒక ఫోటో, ఇలాంటివన్నీ చిన్నవి అన్ని చిన్న గ్యాడ్జెట్స్ ఇస్తాము. అవన్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కలుసుకునే అవకాశం. స్క్రిప్ట్ అంటే మేనిఫెస్టో లాంటిది, అంటే ప్రజల కోసం ఆయన సిద్ధాంతాలని కానీ అప్పుడున్నటువంటి ప్రయారిటీస్ని కానీ మరి పబ్లిష్ చేస్తాము. మరి అవన్నీ ఇచ్చేటువంటి అవకాశం. బేసిక్గా మంచి క్యాడర్ని కూడా బిల్డప్ చేసారు మీరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మంచి బలమైన క్యాడర్ని బిల్డ్ చేస్తాం. అది నా సొంత ఊరు అవనగడ్డ నియోజకవర్గం కావడం చాలా గర్వంగా ఉంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో ఇంతే బలంగా ఉన్నారు. గన్నవరంలో కూడా దాదాపు 6,000 పైనే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు 1000, ఇద్దరు చెరుకు 1000 చేసినటువంటి అద్భుతం గన్నవరం నియోజకవర్గంలో ఉంది. అలాగే జిల్లా కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా బలమైన వ్యక్తులు. చాలా వాదోపవాదాలు ఉంటాయి, చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినా సరే దాన్ని మంచి స్పిరిట్తో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటారో అదే స్పిరిట్తో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. చాలామంది ఇప్పుడే మీటింగ్ కావాలంటారు, ఒక్కొక్కసారి అందరికీ కుదరకపోవచ్చు. అయినా సరే దానిలో చాలా నేర్చుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళతో వాదోపవాదాలు కాదు, కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి నిమిషం, ప్రతి మాట పార్టీకి చాలా విలువైంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ తీసుకుని ఎంతో నాకు సెల్ఫ్గా డెవలప్ చేయడం పార్టీకి ఎంతో హెల్ప్ అవుతా ఉంది ఈ 5 ఏళ్ళు. గుడ్ వన్ సార్, గుడ్ వన్. అంటే ఇంత కష్టపడ్డారనేది ఇక్కడ ఈ విషయంలో బాగా అర్థమైపోయింది. సో ఇట్లా ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా మీరు ఇంత పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన సమయం మాత్రమే మిగిలింది ఇప్పుడు మన చేతిలో. లెట్స్ సీ. సో మేడం, మీరు చెప్పండి, మరి మీ హస్బెండ్ ఇంత త్యాగం తర్వాత ఇంత ఈ సస్పెన్స్లో మళ్ళీ ఏం జరుగుతుందో తెలియని ఒక తికమకలో ఉన్నాం మనం ప్రస్తుతం. సో దీంట్లో అవుట్ ఆఫ్ దిస్ మీకేమనిపిస్తుంది? మీరు ఏ విధంగా ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్కి? ఏం చేస్తాం అనుకుంటున్నారు? అంటే నేనైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అన్న అన్యాయం చేయరు అనే నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత పార్టీకి హెల్ప్ చేసి, సపోర్ట్ చేసి, నా భర్త ఇన్ని ఏళ్ళగా ఈ ప్రయాణంలో మీకు చెప్పినట్టుగా నేను క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతున్నా, ఆయన్ని ఏ రోజు నాకు వచ్చేసే వెనక్కి అని నేను ఆయన అనలేదు. ఎందుకంటే ఒక వీర మహిళలాగా ధైర్యంగా నా క్యాన్సర్తో నేను పోరాడుతూ ఆయన్ని, నువ్వు ఇక్కడ చూసుకో, నువ్వు ఇక్కడ డెఫినెట్గా ప్రజలకి నీ సేవ అందించాలి, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి ప్రజలకి సేవ చేయాలి అన్న ఆశతో నేను
ఎదురు చూస్తూ నాలో ఎంత బాధలున్నా ఎన్నున్నా ఒక్కదాన్ని డీల్ చేసుకుంటూ ఆయన దాకా రానివ్వకుండా ఆయన ఫుల్ సపోర్ట్ అందించాను. సో దాన్ని బట్టి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను, ఒక చెల్లికి మా పవన్ అన్న అన్యాయం చేయడు, డెఫినెట్గా ఎప్పటికీ అన్యాయం చేయడు అని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే ఈరోజు నేను బ్యాక్ టు అట్లాంటా వెళ్తున్నాను. 1-2 రోజుల్లో డెఫినెట్గా గుడ్ న్యూస్ వింటాను ఆయన దగ్గర నుంచి. మళ్ళీ నేను ఒక 1 వీక్లో వచ్చి అవినిగడ్డకి క్యాంపెయిన్ చేసి నా భర్తనితో పాటు ఆ నియోజకవర్గంలో గెలిపించుకుని అసెంబ్లీకి పంపించి మా పవన్ కళ్యాణ్ అన్నతో పాటు. అసలు ఆవిడకి మీరంటే ఎంత ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమ ఈ మాటలోనే తెలుస్తుంది. ఆవిడ గురించి ఆవిడ మాట్లాడట్లే, అది ఆయన మీద శుభవార్త తిన్న తర్వాత వచ్చి క్యాంపెయినింగ్ చేస్తారట ఆవిడ. అది మేము ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, ఒక చెల్లికి అన్యాయం చేయడు అన్న నమ్మకంతో చెప్తున్నానండి మీకు. డెఫినెట్ వెరీ స్ట్రాంగ్ మేడం, చాలా ఇన్స్పిరేషనల్ విమెన్ మీరు. సో డెఫినెట్గా మీరు కోరుకుంటున్నట్టుగానే ప్రజలు కూడా కోరుకుంటే అది పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకోవాలి అనేసి నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా అంత మంచి జరగాలి, ఆ మంచిలో మనం అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.